హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మన లాస్ట్ క్లాస్లో 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 3√2 అనేది ఒక ఎగ్జాంపుల్. ఈ √7 అనేది మనకి ఈ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ లాస్ట్ ఇయర్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో √7 ఇచ్చారు. అంటే మనకి రూట్ సమ్స్ అనేవి ఖచ్చితంగా మనకు తెలిసినవి ఇవ్వరు. ఏదైనా సమ్ ఇవ్వచ్చు. రూట్ సంబంధించి నిర్దేశనాలను అని ప్రూవ్ చేయమంటే రూట్ ఇవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, అండ్ 9 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఇలా ఏమైనా ప్రైమ్ నెంబర్స్ మనకి √7 కింద ఇవ్వచ్చు. కాబట్టి ఎలా ఇచ్చినా సరే ఒకే ప్రాసెస్లో మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ లెట్ 3√2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం మనం. తర్వాత అజ్యూమ్ దట్ A and B are a rational numbers. ఇక్కడ మనకి B ≠ 0 అంటే మొత్తం ఈ లైన్స్ అన్నీ కూడా కామన్గా మనం ప్రతి సమ్కి రాసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చిన రూట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం దేంతో కంపేర్ చేస్తాం? A and Bతో కంపేర్ చేసుకుంటాం. అంటే 3√2 = A/B. ఇక్కడ 3 మల్టిప్లైలో ఉంది. అవతలకు వెళ్తే అంటే LHS నుండి RHS ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అది ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. 3 డివిజన్ బై B అంటే 3 అనేది Bని డివిజన్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 3 ఇది అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి √2 = A/3B. ఇక్కడ మల్టిప్లై ఉంది, ఈజ్వల్ అవతలకి వెళ్తే డివిజన్ అయింది. అంటే డివిజన్ ఉంటే అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది. ఇంటూ ఉంటే ఈజ్వల్ అవతలకి వెళ్ళిపోతే డివిజన్ అవుతుంది. ఈ రూల్స్ మాత్రం మనం పాటించాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది రేషనల్, ఇది ఇర్రేషనల్. దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ లేదు. అంటే √2 ఈజ్ ఏ irrational and A/3B is a rational numbers. ఓకేనా? ఈ రెండు. ఇప్పుడు మనం స్క్వేరింగ్ బోత్ సైడ్ చేస్తాం. మనకి ఏముంది ఇక్కడ? √3² అంటే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అవుతుంది మనకి √2² = A/3B². నెక్స్ట్ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది మనకి 2 = A² ఈ 3B అనేది స్క్వేర్లో ఉంది కాబట్టి 3 3 = 9. B², 9B². 3 టైమ్స్ అంటే 3/2 అంటే 3ని 2 టైమ్స్ వేసుకోవాలి. 3 × 3. అలాగే B ఉంది కాబట్టి B × B అంటే 3B² ఏమైనా మనకి 3 3 = 9, 9B² అయింది. ఓకే, ఈ విధంగా మనకి స్క్వేర్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనకి ఇది కూడా రేషనల్స్ అయింది. అంటే 2 ఈజ్ ఏ రేషనల్. 2 ఈజ్ ఏ రేషనల్. అలాగే A²/9B² ఈజ్ ఏ రేషనల్. ఎందుకని స్క్వేర్ చేస్తాం కాబట్టి. కానీ మనకి 3√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ప్రతిదీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మనం స్క్వేర్ చేసుకున్నాం కాబట్టి అది రేషనల్ అయింది, లేకపోతే అది ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ √7. నెక్స్ట్ సమ్ √7. లెట్ √7 ఈజ్ ఏ రేషనల్ అని తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఇప్పుడు అజ్యూమ్ దట్ A and B are rational numbers. B not equal to
0. ఓకే, ఇప్పుడు మనకి కంపేర్ చేస్తాం, ఏబీతో కంపేర్ చేసుకుంటే √7 = a/b. √7 = a/b. ఇప్పుడు b అనేది ఇటు సైడ్కి వస్తే b √7 = a. ఇక్కడ మనకి b ఈజ్ డివిజన్ బై a, అంటే ఇక్కడ b అనేది ఏని డివిజన్ చేస్తుంది. ఇప్పుడు మనకి b √7 ఈజ్ ఏ irrational number and a is a rational number అయింది మనకి. ఇప్పుడు స్క్వేర్ అని బోత్ సైడ్ చేస్తే √pకి స్క్వేర్ అని బోత్ సైడ్ చేస్తాం. స్క్వేర్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ b √7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². ఇప్పుడు మన స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేముంది మనకి 7b² ఈజ్ ఈక్వల్ టు a². మనకి ఇది రేషనల్ నెంబర్ అయ్యింది అండ్ ఇది కూడా రేషనల్ నెంబర్ అయింది. అంటే మనకి రెండు రేషనల్స్ అయినాయి, ఎందుకని మనం స్క్వేర్ చేసాం కాబట్టి. కానీ స్క్వేర్ చేయకపోతే మనకి అది ఏ నెంబర్, అది √7 అనేది ప్రైమ్ నెంబర్, అది ఖచ్చితంగా అది ఏమవుతుంది మనకి √7 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ √7 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. √7 అనేది ఏంటి మనకి, అది ఇర్రేషనల్ నెంబర్. ఈ విధంగా మనం ఎలాంటి సమ్స్ ఇచ్చినా సరే సేమ్ ఇదే విధంగా ప్రాసెస్లో మనం తీసుకోవాలి. ఈ సమ్స్ మనకి బాగా వచ్చినట్లయితే ఎక్స్ సిరీస్ 1.2లో ప్రతి సమ్ కూడా మనం ఇలాగే సాల్వ్ చేయాలి. ఇవి తెలిస్తే ఇవి ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఇవి ఓన్లీ ఎగ్జాంపుల్ సమ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ సిరీస్ 1.2 అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీకు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.